సాటర్డే, సండే, మండే 3 డేస్ హాలిడేస్ ఉండడంతో ట్యూస్డే కూడా నేను లేట్‌గానే లేసానండి. అయినా కూడా రాత్రి కిచెన్ అంతా క్లీన్‌గా పెట్టుకున్నాను కాబట్టి వర్క్ అయితే తొందరగానే ఫినిష్ అయింది. నేను వర్క్ స్టార్ట్ చేయడానికి ముందే మా బుడ్డోడైతే లేచి పాలు కావాలంటూ వచ్చేసాడు. ఇంకా తొందరగా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. పాలు పెట్టేసి రైస్ కూడా కడిగి పెట్టేసి ఇంకా పన్నీర్ రైస్ చేద్దామని పన్నీర్ అయితే తురుముతున్నాను. పన్నీర్ ఎందుకు తురుముతున్నావు అనుకుంటున్నారు కదా, మా పెద్దోడైతే పన్నీర్ అంటే తినడు, అందుకని తురిమి రైస్ చేసేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఒక సైడు, పాలు కూడా కాగిపోయాయి. ఇప్పుడు ఇడ్లీ కూడా పెట్టేస్తాను. ఇంకా పెద్దోడికి స్కూల్ టైం అయిపోతుంది, ఆల్రెడీ 7:30 అవుతుంది టైము. ఇంకా తొందరగా అన్నీ తీసి పక్కన పెట్టుకొని చట్నీకి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీకి అయితే పల్లీలు, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా అన్నీ వేసి చేస్తాను. మా బుడ్డోడికి ఆకలి అవుతుందంట, పాలు అంటున్నాడు. పోసానురా మెత్త తెచ్చుకోపో అంటే వెళ్ళి మెత్త తెచ్చుకొని వాడే వేసుకొని పడుకున్నాడు. ఇంకా వాడికి పాలు ఇచ్చేసి నేనైతే చట్నీ చేయడానికి వెళ్ళిపోయాను. పల్లీలు వేయించేసుకొని మంచిగా వేయించినాక పక్కన పెట్టేసి ఇంకా బాండిలో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, పసుపు అవన్నీ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. అవి మగ్గుతూ ఉండగానే నేను పక్కన అయితే రైస్ అయిపోయింది కదండి, ఇంకా పన్నీర్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా వాడికి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇట్లాంటివి ఏవి రావద్దు అన్నంలో. ఇంకా పన్నీర్ అయితే నార్మల్గా ఆయిల్లో వేసి కొంచెం కారం, సాల్ట్ అన్నీ వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుని అలా రైస్ అయితే కలిపేసాను. ఇంకా మా వాడికి టైం అవుతుందని వాడికైతే బ్రేక్ఫాస్ట్ పెట్టించేసాను. ఫస్ట్ ఇడ్లీ పెట్టేసి చేసేసాను, బాక్స్ కూడా కట్టేసి ఇంకా టైం అయిపోయిందని వెళ్తుంటే మా చిన్నోడు ఒక ట్రిప్ వేయమని చెప్పేసి ఒక ట్రిప్ తిరిగేసి వచ్చాడు. ఇంకా వాడిని పంపించేసాక ఇంట్లో వచ్చి చూస్తే కిచెన్ పరిస్థితి ఇలా ఉందండి. ఇంకొక 1 అవర్ దాకా ఆడుకొని మా బుడ్డోని అయితే పడుకోబెట్టేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అవన్నీ ఆరేసేసి ఇంకా వచ్చి కిచెన్ పని చూసుకుంటున్నాను. కిచెన్లో సింక్ నిండా బాసలు నిండిపోయాయండి. అందుకే ఫస్ట్ వంటకి అటు సైడ్ రైస్, ఇటు సైడ్ పప్పు పెట్టేసి ఇంకా బాసనలు అయితే సింక్లో నిండిపోయినాయి. అవన్నీ తోమేసుకునే వరకు పప్పు కూడా ఉడికిపోయింది. ఇది టమాటా మెంతం కూర పప్పు అండి. ఫస్టే పప్పులో టమాటా మెంతం కూర వేసి ఉడకబెట్టేశాను. ఒక 2 విజిల్స్ వచ్చాక దించేసిన, పప్పు ఉడికిపోయింది. ఇంకా తాలింపుకైతే ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ తీసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాను. పప్పులో ముందే నేను కారం కలిపి పెట్టుకున్నాను. ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసేసి తాలింపు పప్పులో వేసేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టాను. అంతే అండి, రెడీ. ఇంతలోపు నా పని అంతా అయిపోయింది. ఇంకా మా చిన్నోడు కూడా నిద్ర లేచాడు, ఆకలి అవుతుందని చెప్పేసి వాడికి కూడా తినిపించాను. అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.